నమస్తే వీతిను స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మీ సురేష్ దండు బులెటిన్ల ముఖ్యాంశాలు చిక్కడపల్లిలో V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సరుకుల పంపిణీ కష్టకాలంలో కాచం సత్యనారాయణ పేదలకు అండగా నిలుస్తున్నారన్న మీ ప్రకాష్ మహబూబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ఖమ్మం జిల్లాలో సహకార శాఖ జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష ధాన్యం కొనుగోలు నిల్వలపై అధికారులతో చర్చ నగరంలోని ఎంజే మార్కెట్ సమీపంలోని కరాచీ బేకరీలో భారీ చోరీ లాకర్ పగలగొట్టి సుమారు 10 లక్షల నగదు అపహరణ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో వైశ్య వికాస వేదిక V3 న్యూస్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా ప్రతినిధులకు బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి భోజన ప్యాకెట్లు మరియు జర్నలిస్టులకు క్లిష్ట పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకూడదని సరుకులు పంపిణీ చేస్తున్న కాచం సత్యనారాయణ గుప్తని అభినందించారు. రెడ్ క్రాస్ సొసైటీకి ఈ మధ్యనే గ్రేట్ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కన్వీనర్గా నియమితులైన కాచం ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ కాచం సత్యనారాయణ గుప్తా గారు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈరోజు జర్నలిస్టులకి తర్వాత త్యాగరాయ గాన సభల సిబ్బందికి బియ్యం 10 కిలోల బియ్యంతో పాటుగా నూనె, పప్పులు, ఉప్పు, చింతపండు ఇలాంటివన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైశ్య వికాస వేదిక V3 ఛానల్ తరఫున వారి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి అభినందనలు. ఇటువంటి కష్టకాలంలో దాదాపు 2 నెలల నుంచి కూడా ఎవరికి వేతనాలు సరిగా అందని పరిస్థితి. మామూలు మనుషులతో పాటుగా ఇవాళ సమాజంలో 4th ఎస్టేట్గా పిలువబడే మీడియాకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. జర్నలిస్టులకు చాలామందికి జీతాలు లేవు కింది స్థాయి జర్నలిస్టులకి. కాబట్టి వారు చేసిన సహాయం చాలా గొప్పది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా నిర్వహించాలని వారిని అభినందిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు.
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని పర్సాపూర్ హస్నాబాద్ మండలంలో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ఆబ్కారీ క్రీడా పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ అట్లే ఉండండి. నీ ఫోటో కదండి, అట్లే కదకండి కదలకండి కదలకండి. మొత్తం దగ్గర ప్రతి గ్రామంలో మామూలు సమయంలో కరోనా లేనప్పుడు కూడా మనం అందరం కూడా మార్కెట్ యార్డ్కి పోయాం. మేము చాలా కష్టాలు ఉన్నాయి. ఒక్కసారి రైతులందరూ అర్థం చేసుకోవాలి. ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు 24 గంటల కరెంటు, ఇంటి సంచులు, పెట్టుబడి 10,000 రూపాయలు, చనిపోతే రైతు బీమా 5 రోజులలో 5 లక్షల రూపాయలు, ఇంకా ఎన్నో. ఈరోజు కరోనా వచ్చింది, రైతులు పంట మీద ఉన్నప్పుడు భయపడ్డారు. ఎట్లా మన బతుకులు ఎట్లా కొంటరా ఏమవుతుందని చెప్పి భయపడ్డాం. కానీ ఇలా ఇంటి దగ్గరకు వచ్చి కొనుక్కునేటట్లు ఏర్పాటు చేయడం జరిగింది. దేశానికి రైతు వెన్నేం కన్నారు, కానీ మన రైతులకు ఏం చేయలేదు. ఏ రైతు కూడా ఎవరేం చేయలేదు. కానీ ఈరోజు మన ప్రభుత్వం రైతుల గురించి ఆలోచన చేసింది. రైతుల గురించి ఈరోజు కొనుగోలు చేసి డైరెక్ట్గా అకౌంట్ పెట్టేట్టు ఏర్పాటు చేయడం. భవిష్యత్తులో రైతులకు ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. మనది రైతుల ప్రభుత్వం. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా కొడంగల్ నియోజకవర్గంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మొత్తానికి నీళ్ళు అందించినట్టు గ్యారెంటీ చేస్తాం. ఇక మనం ఇక్కడ నుంచి ఎక్కడో పోయి బతకాల్సిన పని ఉండదు, ఇక్కడనే బతుకుతుంటుంది. భవిష్యత్తు కరోనా అయిన తర్వాత కూడా ప్రపంచంలో చాలా దేశాల్లో తినడానికి కూడా తినలేదు ఈ రోజులో. కానీ ఇలా మన రాష్ట్రం 2-3 రాష్ట్రాలను సాగేంత ధాన్యం వచ్చింది. మనం ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఇంకా 3-4 రాష్ట్రాలు బతికించే స్థాయి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ కష్టాలు వస్తాయో మన తెలంగాణ మాత్రం ఏం కష్టాలు ఉండవు. ఎందుకంటే మంచి నీళ్ళు వచ్చి పంటలు పండించుకుంటే హాయిగా 2-3 ఎకరాల రైతు కూడా బ్రహ్మాండంగా 3 గుంటలు తిరిగి బతికేటువంటి పరిస్థితి అది వస్తుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా సామాజిక దూరం పాటించాల్సిన ఆవశ్యకత ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే భవిష్యత్తులో వైరస్ల బారి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఇంటికి తెచ్చుకునే పాల ప్యాకెట్లు కూడా శుభ్రపరచుకొని ఉపయోగించుకోవాలని, అటు తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కోవిడ్-19 వాటి పరిణామాలు ప్రజలకు వివరించేందుకు హైదరాబాద్లోని I&PR కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు సూచనలు చేశారు. పాలసీ అనేది అన్ని హాస్పిటల్స్కి ఉన్నాయండి. ఓకే, యాజ్ ఏ కమ్యూనికబుల్ డిసీజ్, అది ఏ డిసీజ్ అయినా కానివ్వండి, ట్యూబర్క్లోసిస్ అయినా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫ్లూ సిమ్టమ్స్ అయినా కానీ, దెర్ ఇస్ ఏ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పాలసీ హౌ ఏ హాస్పిటల్ షుడ్ రిపోర్ట్ టు ద గవర్నమెంట్. ఓకే, సో సేమ్ పాలసీలో ఇదేంటి అనేసి అంటే, బికాజ్ ఇట్ ఈస్ ఏ వెరీ బిగ్ పాండమిక్. ఓకే, పాండమిక్ చాలా పెద్దది, ప్లస్ ఇన్ఫెక్టివిటీ రేట్ చాలా హై ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు అనేది ఫ్రమ్ ది స్టార్టింగ్ ఏ పేషెంట్ కమ్స్ టు ది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఆర్ ది ఓపీ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుంచి ఫస్ట్ స్క్రీనింగ్ అనేది చేయాల్సి వస్తుంది. ఈవెన్ బిఫోర్ ద పేషెంట్ ఎంటర్స్ ఇన్ టు ద హాస్పిటల్ స్క్రీనింగ్ అనేది చేయబడుతుంది అన్నట్టు. స్క్రీనింగ్ చేసినప్పుడు కోవిడ్కి సంబంధించిన లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని సెపరేట్ ఏరియాకి తీసుకొని పోయి అక్కడ ఫర్దర్ కేర్ అనేది స్టార్ట్ చేస్తారు. లేని పక్షాన వాటిని నార్మల్ ఏరియాకి తీసుకుని వచ్చి వేర్ ఈ క్యాన్ ఎంటర్ ఇన్ టు ది హాస్పిటల్, గెట్ సీన్ బై ది డాక్టర్. అక్కడి నుంచి రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. విత్ రిగార్డ్స్ టు ది రిపోర్టింగ్ ఆఫ్ ది పర్టిక్యులర్ పేషెంట్, ఇమీడియట్గా దేర్ ఇస్ ఏ ఫామ్, అవి ఫిల్అప్ చేసి పేషెంట్ తోటి తన ఓపీ స్లిప్ తోటి సో అండ్ సో హాస్పిటల్కి, నియరెస్ట్ రెఫరల్ హాస్పిటల్కి పంపించడం అనేది జరుగుతుంది. టెస్టింగ్ దాని ప్రకారంగా ఐసోలేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. యాజ్ ఏ పబ్లిక్ పాలసీ అది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. కానీ హూ ఆర్ ఇన్ కాంటాక్ట్, ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ జరిగిన వాళ్ళకి డెఫినెట్గా టెస్టింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళని సెల్ఫ్ ఐసోలేషన్ అంటే ఒకరే ఒకరు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉండేదానికి కాదు, దే హ్యావ్ టు సెల్ఫ్ ఐసోలేట్ దెమ్ సెల్ఫ్.
ఒకరు ఒక రూమ్లోనే ఉండాలి. వాళ్ళకి కావాల్సిన వస్తువులు కానీ వాళ్ళకి కావాల్సిన ఇది ఫుడ్ ఐటమ్స్ కానీ వాళ్ళకి సప్లై చేయబడుతుంది అన్నట్టు. వాళ్ళని ఐడెంటిఫై చేస్తే యాజ్ ఏ ఏసిమ్టమాటిక్ క్యారియర్ హూ హ్యాస్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్, డెఫినెట్గా వాళ్ళకి ఆ సెల్ఫ్ ఐసోలేషన్ అనేది ఉంటుంది అన్నట్టు. హూ ఆర్ సో కాల్డ్ కాంటాక్ట్స్, ఇప్పుడు చాలా మంది మధ్యలో ఒక అతనికి వచ్చున్నది, అతనికి టెస్ట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని సో కాల్డ్ ఐసోలేట్ చేశారు. వేరే వాళ్ళందరూ కూడా ఉండొచ్చు, ఏసిమ్టమాటిక్ క్యారియర్స్గా ఉండొచ్చు. కాకపోతే దానికోసం అనేసి ఈ కంటైన్మెంట్ జోన్స్ అనేది ఆ 14 days to 28 days మధ్యలో వాట్ ఎవర్ అవర్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ స్టెప్స్ టు ఐసోలేట్ దట్ పార్ట్ ఆఫ్ ది హౌస్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ ది కాలనీని ఐసోలేట్ చేసిన వాళ్ళల్లో ఈ లక్షణాలు ఎవరైనా డెవలప్ అయితే వాళ్ళకి ఇమీడియట్గా టెస్టింగ్ జరగబోతుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో నిరుపేదలు, ఆశా వర్కర్లకు వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు అందిస్తున్న నిత్యావసర సరుకులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు, స్వామి వివేకానంద యువజన సంఘం, మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో విలేకరులకు, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎన్ఆర్ఐ పబ్బ మమతా చంద్రశేఖర్ సౌజన్యంతో శ్రీవాణి ఎడ్యుకేషనల్ సోషల్ సర్వీస్ సొసైటీ డాక్టర్ నాగవాణి ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎర్రబెల్లి ఆయా సేవా సంస్థలను అభినందించారు. మనం పద్ధతిగా పోవాలనేది నా విజ్ఞప్తి. ఒకటేసారి మీద పడుతున్నారు వచ్చి సంటాలకు వచ్చి ఆడ కూర్చొని మైగొండాలు కొనరు ఏం చేద్దాం? లారీ దొరుకుతలేవా, బస్తాలు దొరుకుతలేవా? ఆ రైస్ మిల్లు వారికి ఇప్పటికే 5-6 మీద కేసు పెట్టాం. ఇక గట్టిగా ఒత్తిడి చేస్తే వాళ్ళు బంద్ చేసినట్టున్నారు. కొంచెం స్లోగా పోవాలి, ఒకటేసారి మీద పడకుండా ప్రతి గింజ 2 నెలలు కొంటాం, పెద్ద ఇబ్బంది లేదు. 2 నెలలు ప్రతి రైతు దగ్గర కొనాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక పద్ధతిగా మనం పోతే సక్సెస్ అవుతాం, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. కానీ ఈసొంటి టైంలో నేను చాలా సందర్భాలు చెప్పాను, మన ఎలక్షన్లో లేవంటే లక్షలు 1000 ఖర్చు పెడతాం. అది గొప్పతనం కాదు. ఇప్పుడు చేయి, ప్రజల హృదయాలను మిగిలిపోతాం. లీడర్ అంటూ ఎవరైనా సర్పంచ్లు చేయాలి, ఎంపీటీసీలు చేయాలని కాదు, లీడర్ చేయాలి, మనసున్నోడు చేయాలి. లీడర్ కావాలనే లేదు. దయచేసి ఇవాళ లయన్స్ క్లబ్ అనుకోండి, వివేకానందం అనుకోండి, మైత్రి సంఘం వల్ల అనుకోండి, వాళ్ళు ముందుకు వచ్చారు. నేను అభినందిస్తున్నాను. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఖమ్మం జిల్లా టీటీడీసీ భవనంలో రైతులు పండించిన వరి ధాన్యం, మక్కల కొనుగోలు మరియు నిల్వలు ధాన్యాన్ని నిల్వించేందుకు గోదాములపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెటింగ్, వ్యవసాయం, రవాణా, మార్క్ఫెడ్, వేర్ హౌసింగ్, సివిల్ సప్లై, సహకార శాఖ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం, మిగిలిన ధాన్యం, గన్ని బ్యాగ్స్ కొరత, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే గోదాములకు తరలించుట, ధాన్యం నిల్వలకై గోదాముల ఏర్పాటు, సరుకు రవాణా తదితర అంశాలపై ఈ సమావేశంలో మంత్రి అధికారులతో చర్చించారు. ఇప్పటివరకు మనం 284 సెంటర్స్ ప్రపోజ్ చేశాం సార్. అందులో 155 సెంటర్స్ చేశాం సార్, అంటే అట్లీస్ట్ ప్రొక్యూర్ చేశాం సార్. అందులో నుంచి 30,668 మెట్రిక్ టన్స్ లిఫ్ట్ చేయడం ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో ఉన్నాయి సార్. సో మేజర్ స్పేస్ ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. కాకపోతే ఇందులో ఏంటంటే సార్ కొంచెం ఈ అన్లోడింగ్ ఇబ్బంది అవుతుంది సార్. మేజర్గా నడిపని చూసుకుంటే కలెక్టర్ గారు ఒక అన్లోడ్ అవుతుంది సార్. రీసెంట్గా మళ్ళీ మిరియాలు కూడా 25,000 ప్రాజెక్ట్ చేస్తున్నాం సార్. సార్ మేజర్గా మనకి చేస్తున్నారు సార్. ఈరోజు ఎన్ని వెహికల్ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకున్నారు, ఎలా ప్లాన్ చేస్తారు అనుకుంటారు, ఎన్ని వెహికల్ చేయాలి, దానికి వెహికల్స్ ఎంత కావాలి? 669 వెహికల్స్ కావాల్సి ఉన్నాయి సార్. 300 మెంబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం సార్. ఇది వన్ డే ఈ రోజు రేపటి వరకు ఇవాళ రేపట్లో నాకు
మెయిల్ కోసం ఓన్లీ 1 అవర్ ప్రాబ్లం 2 రోజులు కూడా కావాలి ఇవాళ రేపు వాళ్ళు ఇప్పటికన్నా 73 బట్టి ఈరోజు 5 days మార్నింగ్ నుంచి అగైన్ అక్కడ మా ఇద్దరు ఇన్స్పెక్టర్ నుండి అసోసియేషన్ ఆఫీస్లో కూర్చొని ఇవాళ సార్ ఈ మీటింగ్ అయిపోతుంది మీరు వెళ్ళి కూర్చొని సార్ సత్యంబాబు చెప్పి సార్ మనం ఇంటికి కొంచెం మనకి సపోర్ట్ తక్కువ పిలవండి రమ్మానండి రమ్మానండి 25 సార్ పెద్ద 30 తీసుకెళ్తున్నాం సెక్షన్ కేసులో మనకి ఒక చిన్న సబ్మిషన్ సార్ డెంటల్ క్యారీ స్టడీ చిన్న పడి సార్ ఒక 80 బళ్ళు ఉన్నాయి సార్ ఐడీలో పెట్టండి అవి వితిన్ ది 60 కిలోమీటర్ల రేంజ్లో టెంటన్స్ పెట్టుకోండి పెట్టుకొని మిగతా ఏమో పెద్ద బండ్లు 20 టన్స్ బండ్లు ఏమో ఒక 2 రోజులు చేస్తారంటే మీరు పెద్ద వెహికల్స్ అక్కడికే టార్గెట్ చేయండి చిన్న వెహికల్స్ 10 టన్నులు పోయినోడి కనీసం మినిమం పోయినాం ఆ సౌకర్యం మరి మనం చేస్తున్నాం. లారీ డ్రైవర్ మాకు చెప్పింది మాకు మినిమం పోయిన సౌకర్యం కూడా లేకపోతే మేము 6 రోజులు దించకపోతే మీరు చెప్పిన ప్రకారం మీరు దావా లేదు ఏం లేదు. ఇంకా 1 lakh మెట్రిక్ టన్స్కి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. మనం గోడౌన్ చూడాలి కదా. మరి ఎతుకుతున్నారా ఎక్కడైనా? ఇట్లనే ఎక్కడో ఒక చోట 3 or 4 దొరికితే బెటర్ కదా. చూస్తున్నాం సార్, ఐడెంటిఫై చేస్తున్నాం సార్. పేమెంట్ కంప్లీట్ అయిన దానికి మీరు ఈ 2-3 రోజుల్లో మొత్తం ఎత్తేయాల. ఒక్క లారీ ఒక్క సెంటర్లో కూడా పేమెంట్ అయింది పెండింగ్ లేకుండా చూడాలి. రవీందర్. కాచిగూడ స్థానిక కార్పొరేటర్ ఎక్కల చైతన్య కన్నా ఎక్కల సరోజిని బీరప్ప చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా కట్టడిలో ప్రజా శ్రేయస్సుకై ఆహర్నిశలు కృషి చేస్తున్న 220 మంది కాచిగూడ పోలీసు సిబ్బందికి పోలీస్ లోగో ప్రింట్ చేసిన మాస్కులు, అలాగే పరిశుద్ధ కార్మికులకు జిహెచ్ఎంసీ లోగో ప్రింట్ చేసిన మాస్కులు అందించారు. అదేవిధంగా 3000 మందికి ఇంటింటికి తిరుగుతూ స్టే హోమ్ స్టే సేఫ్ ప్రింట్ ఉన్న మాస్కులు పంపిణీ చేసి కరోనాపై అవగాహన కల్పించారు. పెట్టుకోండి. ప్రతి ఇంటికి 2 మాస్కులు, దానితో పాటు ఒక కరపత్రము ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. కరపత్రము వారికి ప్రజలు ఏ విధంగా జాగ్రత్త పడాలనే దానిపైన ప్రింట్ చేసి ఇవ్వబడుతుంది. ఇప్పటివరకు సుమారు 3400 ఇండ్ల వారికి ఈ యొక్క మాస్కులు కరపత్రాలు అందడం జరిగింది. ఈరోజు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మా టీఆర్ఎస్ నాయకులు మరియు మహిళా కార్యకర్తలు వాళ్ళ ఇంట్లలో పని చేసుకొని కూడా మా డివిజన్ ప్రజల క్షేమం కోరుతూ రోజు 5 గంటల వరకు వాళ్ళు ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగి ఈ విధంగా మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరి ప్రజానికానికి విజ్ఞప్తి ఏంటంటే
దయచేసి మీరు ఇంట్లోకి బయటికి వెళ్ళకండి, మీ ఇంటికి కూడా ఎవ్వరిని రానివ్వకండి. ప్రభుత్వం చెప్పిన ఆదేశాలను అందరూ పాటించాలని కార్పొరేటర్ గారు తెలియజేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలోని ఎంజే మార్కెట్ సమీపంలో ఉన్న కరాచీ బేకరీలో భారీ చోరీ జరిగింది. లాకర్ పగలగొట్టి సుమారు 10 లక్షల నగదు దుండగులు దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తుంది. కరాచీ బేకరీకి ఎదురుగానే పోలీసులు చెక్పోస్ట్ ఉంటుంది. నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. పటిష్ట తనిఖీలు జరుగుతున్న చోట చోరీ జరగడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిపేటల పోస్టాఫీస్ వద్ద బ్యాంక్ ఖాతాలు లేని వారికి ప్రభుత్వం అందించే 1500 నగదును తీసుకునేందుకు జనం బారులు తీరారు. నగదు తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆఫీసు వద్దకు రావడంతో టోకెన్ పద్ధతి ద్వారా పోలీసులు బందోబస్తు నడుమ నగదును ప్రజలకు అందజేస్తున్నారు. అంటే ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వచ్చింది, అందరు పోస్ట్ ఆఫీస్ పంపిస్తారు. అమ్మా మీరు అందరికీ టోకన్లు ఇవ్వబడతాయి. మీరు దూరం దూరం కూర్చోవాలి. మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. దూరం దూరం కూర్చోవాలి. పద్దాగా చెప్తాను, అర్థమవుతలేదు మీకు. మీ అందరికీ టోకన్స్ ఇస్తాం, మీరు దూరం దూరం కూర్చోండి. ఫస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఐటీ పాముల రవీందర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ నిత్య ప్రజాసేవకై పాటుపడుతూ తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ జీతభత్యాలు లేకుండా జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ ప్రపంచాన్ని అట్టుడుకుంచిన ఈ కరోనా మహమ్మారితో వాస్తవంగా ఈ పేదలు ఎంతో అల్లాడిపోతున్నారు. పనులు దొరకక, పనులు లేక కార్మికులకు తిండికే ఇబ్బంది అవుతున్న దశలో అనేక స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ఎవరికి ఎప్పటికక్కడ ప్రభుత్వాలతో పాటు మరి స్వచ్ఛంద సంస్థలు కొంతమంది నాయకులు వాళ్ళు కూడా అందరూ ప్రజలకు, పేద కార్మికులకు, పనిచేసే వాళ్ళందరూ కూడా మేమున్నామంటూ ఆదుకుంటున్నారు. అదే అందులో భాగంగానే మా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కూడా ఇక్కడ వలిగొండలో మరి గ్రామ పంచాయతీ వర్కర్స్కు, నిరుపేదలైనటువంటి కార్మికులకు, కొంతమంది
వలస కూలీలకు కూడా కొంతమందికి ఎంచుకొని ఇవ్వడం మా వంతు సహకారం చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తు ఈరోజు కూడా ఈనాడు ఈ కరోనా మహమ్మారిని మరి వాస్తవంగా అభినందించాలే. పోలీస్ శాఖ కానీ, ప్రెస్ కానీ, గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ తమ ప్రాణాలకు డాక్టర్స్ అందులో ఆశా వర్కర్సు తమ ప్రాణాలు అడ్డం పెట్టి ఈ కరోనా మహమ్మారితో పోరాటం చేసి ప్రజలందరికీ కూడా మరి వాస్తవంగా ఇప్పుడు వాళ్ళే దేవుళ్ళుగా మనకు శ్రమించి కష్టపడుతున్నారు. అందులో భాగంగా ఈనాడు ప్రెస్ వాళ్ళు కూడా వాళ్ళకు మొత్తం ఎవరం కూడా మనం బయటికి రాని పరిస్థితిలో వాళ్ళు ఉదయం లేచి సాయంత్రం దాకా ఈ సమస్యల్ని వెలిక్కు తీసుకొచ్చి ప్రజలను ప్రపంచంలో ముందుస్తున్నారు ఈ ప్రజలకు తెలియడానికి. మరి వారు కష్టం చూసి వాళ్ళు కూడా పాపం పనులు లేక వాళ్ళకు ఉన్న జీతభత్యాలు లేక ఇవన్నీ గమనించి మా పార్టీ పరంగా మా టౌన్ ప్రెసిడెంట్ మేమందరం కలిసి కొంత మాకు తోచినది ఈ విలేకరి మిత్రుల సోదరులకు కొంచెం ఇవ్వడం జరిగింది. నల్గొండ జిల్లా చింతపల్లిలో జడ్పీటీసీ కంకణాల ప్రవీణ వెంకటరెడ్డి దాదాపు 3000 కుటుంబాలకు జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వనిర్బంధంతోనే కరోనా కట్టడి సాధ్యమని అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో సమాచారాన్ని సేకరిస్తూ సమాజ సేవ చేస్తున్న రిపోర్టర్లకు బియ్యం నిత్యావసర సరుకులు అందించడం సంతోషంగా ఉందని కొనియాడారు. కరోనా అనే మహమ్మారి మనలందరినీ చాలా భయపెడుతుంది. దీనికి కట్టడి చేయడానికి మన సీఎం కేసీఆర్ గారు అన్ని విధాల కృషి చేస్తున్నారు. పేదవాళ్ళు ఎవరు ఆకలితో ఉండకూడదని అందరికీ 12 కేజీలు బియ్యము 1500 రూపాయలు పంపిస్తున్నారు మన ప్రభుత్వం. వారికి ధన్యవాదాలు. అలాగే వాటికి తోడుగా మేము కూడా మనం కూడా కొన్ని కూరగాయలు, కొన్ని నిత్యావసర సరుకులు అన్నీ పంచాలని నిర్ణయించుకొని పంచాము. ఇంకా విలేకరులకు కూడా కొంచెం సహాయం చేయాలనే ఉద్దేశంతో చేశాము. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీగోడు గ్రామంలో సర్పంచ్ చర్లపల్లి రజిత సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 25 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, తహసీల్దార్ విజయ్ కుమార్, ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఎంపీటీసీ పడిగే సవిత, ఉప సర్పంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు జరిగింది. మన మండల నాయకులు జనగామ శరత్రావు గారు మరియు ఎంఆర్ఓ విజయ్ కుమార్ గారు, ఎస్ఐ లక్ష్మారెడ్డి గారు మరియు మొరేపల్లి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ గారు, చీకోడు టీసీ గారు, మా పాలకవర్గం అందరి ఆధ్వర్యంలో చీకోడు గ్రామంలో ఏంటంటే ఈ కరోనా నుంచి మనం అందరము తరిమి కొట్టాలని, దీనికి మనము ఎవ్వరు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా అందరూ ఇంట్లోనే ఉండి మనము మార్చి 22 నుంచి ఈ లాక్డౌన్ మోపైంది. ఈ లాక్డౌన్ ఇంకా కొనసాగుతుంది, అంచెలంచెలుగా పెంచుకుంటూ వస్తున్నారు. సహకరించి మనకు నిరుపేదలకు ఇబ్బందిగా ఉన్నందుకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు, ఉప్పు, పప్పు, నూనె, కూరగాయలు కానీ ఇలాంటి ఒక 15,000 మందము ఇవ్వడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిక్కడపల్లిలో V3 న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సరుకుల పంపిణీ. కష్టకాలంలో కాచం సత్యనారాయణ పేదలకు అండగా నిలుస్తున్నారన్న మీ ప్రకాష్. మహబూబాద్ జిల్లాలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సరుకుల పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు. ఖమ్మం జిల్లాలో సహకార శాఖ జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ సమీక్ష. ధాన్యం కొనుగోలు నిల్వలపై అధికారులతో చర్చ. నగరంలోని ఎంజే మార్కెట్ సమీపంలోని కరాచీ బేకరీలో భారీ చోరీ. లాకర్ పగలగొట్టి సుమారు 10 లక్షల నగదు అపహరణ. ఇంతటితో వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.